స్వామి ఏమి ఫైర్ వచ్చింది. అవును బాబు, సూపర్ ఫైరు. అద్భుతంగా ఉంది బాబు. ఐ యామ్ రోషన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. తిరుపతి ఫ్రమ్ కింగ్ కోటి. ఒకే రోజు ఇద్దరు కంపెనీలు ఒకే కలర్ బుక్ చేస్తుంటాం. ఒకటే నంబర్ కూడా బుక్ చేసావా? మేబీ కంపెనీ వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి ఉంటారు. ఒకే రోజులో కనిపెట్టేశారు. ఎనీహౌ స్వామి మీరు తిరుపతి షిఫ్ట్ అయిపోండి. లేదు, ఆయన పేరు తిరుపతి, ఆయన పేరు అర్థం చేయించాడు స్వామి. స్వామి మీ బండి ఏంటో? నాదేముంది నాయన, టీవీఎస్ 50. ఎక్కడుందో? అక్కడ పార్కింగ్ లో. సంతోషం. విఘ్నమస్తు. ఎప్పుడైనా హైటెక్ సిటీ వైపు వస్తే కలవమ్మా. ఈ రోజు లక్కీ డే, బైక్ దొరికింది. పొద్దున్నే ఏ పుణ్యాత్మ వాహనం చూసావో నీ బైక్ నీకు దొరికింది. హాయ్ జగన్నాథం, ఏంటి నిన్న కనిపిస్తలేదు? నిన్న సండే కదా, డాడీ ఇంట్లోనే ఉన్నారు. డాడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? బ్యాంక్ లో. ఓహో, అయితే మీ డాడీ దగ్గర బాగా క్యాష్ ఉంటుంది. అవును జగన్నాథం, సంబడి ఇస్ వాచింగ్. వేర్ దేర్? అన్నయ్య. అన్నయ్య రోజు చదువుకుంటానికి మేడపైకి వస్తున్నావు, సైట్ కొట్టడానికా? రేయ్, ఇంతవరకు నాకే ఏ అమ్మాయి సెట్ అవ్వలేదు, నీ మొహానికి అవసరమారా? ఏంటది? రేయ్, అక్కడ మీనా, ఇక్కడ ఫెమీనానా? రే జగన్నాథ, మీ నాన్న చంద్రమోహన్ నువ్వు కలెక్టర్ అవుతావని బెడ్రూమ్ లో కాదరా బాత్రూమ్ లో కూడా కలగంటున్నాడు. కానీ నీ ఫేస్ చూస్తే 10th పాస్ అయ్యేట్లేవే. ఉండు. అమ్మా అమ్మా, నానా ఈ అమ్మాయి సైట్. నానా అమ్మా. రే జగన్నాథ, ఈ అన్నయ్య అందంగా ఉంటాడా? అన్నయ్య వాడేవాడు? నేనేరా. నువ్వా? కన్ఫ్యూజ్ అయిపోయాలి. నేను ఎందుకు ఈ రోజు అమ్మ గురించి అడుగుతున్నావు? ఏం లేదురా, ఇవాళ మార్నింగ్ గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే చెప్పలేనురా. ఓహో, ఫిగర్ అంతా బాగుంటుందా? ఫిగర్ ఏంద్రా ఫిగర్, నీ అబ్బా. సారీ అన్న, సారీ. ఆ అమ్మాయి మాత్రం సూపర్ రా. అదిగో ఆ అక్కలా ఉంటుందా? అది అక్క కాదురా, తొక్క. పోనీ ఈ ఆంటీలా ఉంటుందా? రే, తను అంతఃపురం రానిరా, ఇది పెద్దాపురం బానిరా. అన్నయ్య ఆ బ్యూటీయా? రే, అదేరా నా బ్యూటీ. రే, మన బండేదిరా. రా, ఎక్కు ఎక్కు రా. నేనంటే నీకు అంత ఇష్టం. నన్ను నువ్వు వదలకపోతున్నావు, నేను నిన్ను వదలను. నా లవర్ ఇటు వెళ్తుందిరా. నా లవర్ రా, నా లవర్ రా. నీ స్కూల్ కంటే నాకు నా లవ్వే ముఖ్యమరా. కంట్రోల్ రూమ్, ఉప్పల వైపు ఎవరో కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ఓవర్, కమ్ ఆన్. ఎక్కడికి కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నావు? అయ్యో, కిడ్నాప్ ఏంటి సార్, వీడి నా తమ్ముడు. ఎరా నిజమా? రే జగన్నాథ, నీ మీనా మాట ఇంట్లో చెప్పేస్తాను. మీనా ఎవరు? వీడి ఫిగర్ సార్. ఈ వయసులో వీడికి ఫిగరా? సార్ మీ ఫిగర్ లైన్ లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్. చెప్పండి. ఐఎమ్ రోషన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. నా వెహికల్ రోడ్ మిస్ అయిపోయింది. ఓహో, నంబర్ ఎంత? నంబరు AP9BA 2095. ఏ మోడల్? నా దగ్గరకు వచ్చేటప్పుడు 2007. దానికి ముందు ఐ డోంట్ నో.
చేయి అమ్మా. ఆఫీసర్ ముందు కొంచెం మర్యాద. నా బండి. యా. ఏ బండి చూసినా నీ బండినా? ఆహా. నా బండే నువ్వు కొట్టుకెళ్ళిపోయావు. అంటే నీ బండి గుళ్ళో డెలివరీ ఇచ్చారు కదా. ఆ బండే ఈ బండి. ఓకే. ఆ బండి బండా. హలో. చూడమ్మా, చాలా కేర్లెస్ గా ఉన్నావు, కొంచెం కేర్ఫుల్ గా ఉండు. ఎక్కడ పడితే అక్కడ నీ బండి నేను డెలివరీ ఇవ్వలేను, నా వల్ల కాదు. థ్యాంక్ యూ సార్. నో సెకండ్. హలో బాబీ. అంత మాట చెడు. అరే, నా బండి ఇక్కడే ఉంది. ఇదిగో నీ బండి కొంచెం క్లచ్ ప్రాబ్లం ఉంది, రిపేర్ చేయించుకో. నా బండి. థ్యాంక్ యూ ఆఫీసర్. వెల్కమ్ సార్. అతని బండి అతను తీసుకెళ్తున్నాడు, నా బండి నేను తీసుకెళ్తాను. సార్ మీ బండి ఎవరో తీసుకెళ్తున్నారు. డోంట్ వరీ ఆఫీసర్, అతని బండి అతను తీసుకెళ్తున్నాడు, నాకు నడిచే టైం వచ్చింది, నడుచుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎవరు దొంగో ఎవరు ఓనరో తెలియట్లా. సార్ మన బైకు. తిరిగి వచ్చాక నువ్వు అడగాలి జాబ్ రండి. ఫస్ట్ సినిమా చూసి అందరూ చెప్పాలి మరి. సార్ ఇది బ్లాక్ లో టికెట్లు అమ్ముతారు సార్. హాయ్ రా. సినిమా స్టార్ట్ అయిపోతుంది, త్వరగా పదండి. హాయ్. రే, నేను గుళ్ళో ఒక అమ్మాయి చూసానని చెప్పాను కదరా, అదిగో ఆ అమ్మాయి. బాగుందిరా. వీడెవడ్రా నాలెవరిని చేశాడు? గురు చెల్లెలు, అరే మామ్ చోటి మస్త్ రే. పాపకి బ్యాగ్ వదిలిందిరా, సేఫ్టీ ప్లేస్ చూపిస్తా, వస్తావా పాపా? పాపా బాల్కనీలో వెయిటింగ్, వస్తుందిరా పదా. ఓకే ఓకే వద్దునయ్య, నేను చూసుకుంటాను. నాతో పెట్టుకుంటే నరికేస్తా. రేయ్, వాడు నలుగురిని కొట్టగానే పెద్ద రౌడీ అనుకుంటున్నాడు రా. నీకు మేమున్నావురా, అమ్మాయికి ఒకటే అన్నయ్య, కానీ నీకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నావురా. మా ప్రాణాలు ఇచ్చానని నేను కాపాడుకుంటావురా, కాపాడుకుంటావు అని నేను అంటాను అనుకున్నావా? ఆడు మనిషిని కొట్టాడు రాళ్ళని. రేయ్, నా మాట విని అమ్మాయిని మర్చిపో, లేకపోతే అనవసరంగా నీ ప్రాణం పొద్దాడు చేతిలో. నిజమేరా, ఆలోచిస్తుంటే మీరు చెప్పిందే రైట్ అనిపిస్తుంది. ఎవడో వాడి చెల్లెల్ని ఏడిపించినందుకే చావగొట్టాడు. అలాంటిది నేను ప్రేమిస్తున్నానని తెలిసిందనుకో, నాతో పాటు మీరు ఇబ్బందులు పడతారా. కాబట్టి నాకు నా ప్రేమ కన్నా ఫ్రెండ్సే ముఖ్యంరా. అలా అంటే అనుకున్నావా? మీరేమనుకున్నా మీరేమైపోయినా నాకు మాత్రం ఆ అమ్మాయి కావాలి, ఇది ఫిక్స్. రే, తన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? రేయ్, లవ్కి ఏజ్ తోను రేంజ్ తోను పనిలేదురా. నాకు వాయిస్ రావచ్చేమో గానీ నీకు మాత్రం ఆ అమ్మాయి పడే ఛాన్సే లేదు. ఇది జరగదు. ఇట్లు 5 స్టార్ గ్రూప్ నువ్వుంటే. రేయ్, ఇది జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యూ చెప్పిస్తాను, దాంతో వచ్చి మీ అందరినీ కలుస్తాను.